వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో అవినీతిని అంతమొందిస్తాం. వికసిత్ భారత్ బీజేపీతోనే సాధ్యమన్న మోదీ. పోతలపట్టు సభలో జగన్ వ్యాఖ్యలపై టీడీపీ ఫిర్యాదు. నోటీసులు ఇచ్చిన ఈసీ 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం. ఎన్నికల ప్రచారానికి రేవంత్ను ఆహ్వానిస్తామన్న గిడుగు. కేసీఆర్ పాపాల వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు. ట్యాపింగ్ కేసులో ఎవరున్నా జైలుకు వెళ్లాల్సిందేనన్న కోమటిరెడ్డి. దేశంలో ఫిరాయింపులకు మూలం కాంగ్రెసే. కేసీఆర్ను జైల్లో పెట్టేందుకు రేవంత్ ఎవరన్న జగదీష్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 4వ రోజు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ విచారణ కొనసాగుతుంది. రాధాకిషన్ను న్యాయవాది సమక్షంలో దర్యాప్తు బృందం విచారిస్తుంది. రాధాకిషన్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. కొన్ని సర్వీసు ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం ఉంది. రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగానే నేడు మరికొందరిని బంజారాహిల్స్ పిఎస్కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది. దర్యాప్తు బృందం విచారణకు రాధాకిషన్ రావు సహకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. 4వ రోజు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ విచారణ కొనసాగుతుంది. రాధాకిషన్ను న్యాయవాది సమక్షంలో దర్యాప్తు బృందం విచారిస్తుంది. రాధాకిషన్ నుంచి పోలీసులు స్టేట్మెంటు రికార్డు చేస్తున్నారు. కొన్ని సర్వీసు ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం ఉంది. రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా నేడు మరికొందరిని బంజారాహిల్స్ పిఎస్కు పిలిచి దర్యాప్తు బృందం విచారించనుంది. దర్యాప్తు బృందం విచారణకు రాధాకిషన్ రావు సహకరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. రాధాకిషన్ రావును విచారిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు 7 రోజుల కస్టడీలో భాగంగా 4వ రోజు విచారణ అధికారులు అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ రోజు మొత్తం కూడా సర్వర్స్ మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. సర్వర్లకు సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎస్ఐబిలో కావచ్చు, టాస్క్ ఫోర్స్ వింగ్ లో కావచ్చు, ఎక్కడెక్కడ వీళ్ళు సర్వర్ రూమ్ లను ఏర్పాటు చేశారు, ఈ సర్వర్లు వీళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, దీనికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు ముగ్గురు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ముగ్గురు కూడా దీనికి సహకరించినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాకు చెందినటువంటి ముగ్గురు కానిస్టేబుల్ ని కూడా ఇప్పటి వరకు కస్టడీలోకి తీసుకున్నారు. ఏదైతే అధికార పక్షం చెప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాకుండా వారి స్వలాభాల కోసము అనేక అక్రమాలకు పాల్పడ్డారు, మహిళలను అలాగే వ్యాపారస్తులను ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు కూడా వీరి మీద ఉన్నాయి. కాబట్టి ఈ ముగ్గురిని కూడా మరోవైపు ఏదైతే గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ ముగ్గురు కానిస్టేబుల్ కూడా అక్కడ యాక్టివ్ గా పనిచేశారు. వారిని కూడా పిలిచి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరి దగ్గర నుంచి కీలక సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి కావచ్చు, అలాగే టాస్క్ ఫోర్స్ లో కావచ్చు అనేక
అనేక మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి సంబంధించి రాధాకిషన్ రావు మొదటి రోజు రెండో రోజు స్పందించకపోయినా మూడో రోజు నుంచి స్పందిస్తున్నారు. ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతని ముందు ఉంచి ప్రశ్నిస్తున్నారు. రెండో రోజు అతనికి బీపీ ఎక్కువై స్వల్ప అస్వస్థతకు గురయ్యడంతో వెంటనే అతని సోదరుడు నిన్న చూసుకున్నట్టయితే వాళ్ళ కుమార్తె కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి ఏదైతే A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అందుబాటులో లేరు కాబట్టి నెక్స్ట్ ఈ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు ఇందులో కీలక వ్యక్తి. ఏదైతే ఉప ఎన్నికలలో కావచ్చు, మొన్న గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఈ రెండిట్లో కూడా ప్రతిపక్ష నాయకుల నగదు ఏదైతే తరలించే వాహనాలు ఏవైతే ఉందో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడము, ఆ మొత్తం సమాచారాన్ని ఏదైతే ప్రతిపక్ష నేతల ఫోన్ మొత్తం కూడా ట్యాంపరింగ్ లో ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని అందుకొని టాస్క్ ఫోర్స్ వెహికల్ లోనే ఈ నగదు మొత్తాన్ని కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మూసీ నదిలో పడేసి దాన్ని మొత్తాన్ని కూడా కట్టర్ల ద్వారా, ఎలక్ట్రిక్ కట్టర్ల ద్వారా మొత్తం ధ్వంసం చేశారు కాబట్టి ఎవిడెన్స్ ఏది కూడా దొరకడం లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉన్నారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే రిట్రైవ్ చేసినా, అలాగే హార్డ్ డిస్క్ లకు సంబంధించి FSL రిపోర్ట్ కి పంపించినా గానీ అది ఆధారాలు దొరికితే గానీ ఈ నిందితులు ఎవరా అన్నది బయటపడే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకుండా మొత్తం డివైస్లు ఏదైతే SIB లాగర్ రూమ్ లో ఉన్నటువంటి డివైస్లు కావచ్చు, అలాగే సర్వర్ రూమ్ లో ఏదైతే వరంగల్, సిరిసిల్ల, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి సర్వర్ రూమ్ లో ఉన్నటువంటి వాటి గురించి కావచ్చు, ఈ మొత్తం కూడా మూసీ నదిలో డిస్ట్రాయ్ చేశారు వీళ్ళు. ఈ ఆనవాళ్లు ఏవీ లేకుండా చేశారు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానానికన్నా ప్రస్తుతం హ్యూమన్ ఇంటెలిజెన్స్ లో భాగంగా అధికారులు కానిస్టేబుల్ స్థాయి దగ్గర నుంచి అఫీషియల్స్ వరకు ప్రతి ఒక్క ఉన్నతాధికారిని కూడా విచారించడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానికి నిధులు సమకూర్చినటువంటి రాజకీయ నేత ఎవరైతే ఉన్నారో అతనికి కూడా నోటీసు ఇచ్చినట్టుగా తాజా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే 4వ రోజు కస్టడీలో భాగంగా పలు కీలక ఎవిడెన్స్ అయితే రాధాకిషన్ రావు ముందు ఉంచి న్యాయవాది సమక్షంలో ఈ విచారణ మొత్తం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరో 3 రోజులే మిగిలి ఉంది కాబట్టి ఈ 3 రోజుల్లోపు అధికారులు ఎంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు ఎలా స్పందిస్తున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని విడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిరెడ్డి సమక్షంలో వెంకట్రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని, ఆయన త్వరలోనే అధికార పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపించాయి. తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు సైతం ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎట్టకేలకు ఈ వార్తలను నిజం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యపై విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు భద్రాచలం మాత్రమే. తాజాగా వెంకట్రావు కూడా ప్లేటు ఫిరాయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా అయింది. ఇప్పటికే పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ తెల్లం వెంకట్రావు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమని చెబుతూనే తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్ ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి కాదా అని ప్రశ్నించారు. గెలిచేంత వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట చెప్పడం కాంగ్రెస్కు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఇదే కాంగ్రెస్ నీతి రీతి అని, ఈ విషయంలో బీజేపీకి కాంగ్రెస్కి తేడా లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచన్యాయాల పేరుతో ప్రజలను వంచడానికి తెరలేపారని విమర్శించారు. తెలంగాణలో ఇస్తామన్న 2,500 రూపాయలకు దిక్కేలేదన్నారు. కానీ దేశవ్యాప్తంగా మహిళలకు 1,00,000 ఇస్తామని ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 6 గ్యారెంటీలకి దిక్కులేదు కానీ మరోసారి గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. సీఎం జగన్కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నోటీసు ఇచ్చారు. సీఎం తన ప్రసంగాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ సీనియర్ నేత వల్లరామయ్య సీఈఓకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఈఓ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సకాలంలో స్పందించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతుంది. 10వ రోజు ప్రకాశం జిల్లాలో జువ్వగుంట క్రాస్ నుంచి యాత్ర ప్రారంభమైంది. కనిగిరిలో సీఎం జగన్ రోడ్ షో కొనసాగుతుంది. జువ్విగుంట నైట్ పాయింట్ దగ్గర ప్రకాశం జిల్లా కొండేపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం జగన్ను కలుసుకున్నారు. తమ పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశనం చేశారు. దెందులూరుకు చెందిన ప్రముఖ బీసీ సంఘాల నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన నాయకులు అధికార పార్టీలో చేరారు. సీఎం జగన్ వీరికి కండువలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం యాత వరప్రసాద్ వైసీపీలో చేరారు. అలాగే కాంగ్రెస్ నేత దెందులూరు ఇన్ఛార్జ్ డివిఆర్కే చౌదరి, డీసీసీ కార్యదర్శి కిరణ్ కూడా వైసీపీలో చేరారు. వీరితో పాటు పెదవేగి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ గౌడ్ని కూడా సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.